జై శ్రీరామ్ అండి. ఇండోర్లో జరిగిన సంఘటన ప్రతి చోట, ప్రతి జిల్లాలోనూ, ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్ కానీ కొన్ని ప్రైవేట్ హాస్పిటల్ కూడా జరిగినాయి. ఇద్దరు పిల్లల్ని ఎలకలు కొరికి చంపేసినాయి. ఒకడినైతే భుజాల మీద కొరికి తినేసిందిట. ఇంకో బేబీకి కాళ్ళ దగ్గర రెండు కాళ్ళ మధ్యలో వేళ్ళ మధ్యలో కొరికి తినేస్తే ఇద్దరు పిల్లలు చనిపోయారు. చంటి పిల్లలకి ఏదో ఇంక్యుబేటర్లో పెడతారు, చక్కగా ఏదో హెల్త్ ప్రాబ్లం అని డాక్టర్లు చూసుకోకుండా, నర్సులు చూసుకోకుండా నిర్లక్ష్యంతో ఎలకలకి బలైపోయారు పసిపిల్లలు. నవమాసాలు మోసి ఆ తల్లి ఎంత కష్టపడి కని ఉంటుంది. పిల్లలు ఏదో బయటకు వస్తే ఆనందపడాలనుకున్నారు. ఒక ఎలకలు నిర్లక్ష్యానికి, మనుషుల నిర్లక్ష్యానికి ఎలకలు కరిచి పిల్లలను చనిపోతే ఆ బాధ ఎట్లా ఉంటుంది చెప్పండి. అక్కడున్న హెడ్ నర్స్ని ఉద్యోగం నుంచి తీసేశారట. కానీ పోయిన ప్రాణాలు వస్తాయంటారా? ఇలా ప్రతి హాస్పిటల్స్లోనూ జరుగుతున్నాయి. చాలా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన టైము. పసిపిల్లలు ఉన్న వార్డులో అయితే చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే తల్లి ప్రాణాలన్నీ పిల్లల మీదే. ఆ పిల్లలే లేనప్పుడు ఆ ప్రాణం ఉంటుందో ఉండదో అనే డౌట్కి వస్తుంది. బాలింతరాలు పిల్లల కోసం ఏడ్చి ఆ అమ్మాయి సొమ్మసిల్లి పడిపోయింది పాపం. అది పరిస్థితి.